ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. ఇది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానం. దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన కూడా మన దగ్గరకు వస్తాడు అనేటువంటి సత్యాన్ని, సంగతిని యాకోబు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దేవుని యొద్దకు విధేయతతోనూ పశ్చాత్తాపముతోనూ విరిగి నలిగిన మనసుతోనూ వెళ్ళినప్పుడు ఆయన మనలను క్షమాపణతోనూ ఆయన మనలను ఆశీర్వాదాలతోనూ మనల్ని ఎదుర్కొంటాడు. ఈ పరస్పర చర్యలో మనము ఆయన దగ్గరకు వెళ్ళటం అనేటువంటిది మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన దగ్గరకు మనము వెళ్ళేటప్పుడు విధేయతతో వెళ్ళాలి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎలాంటి పోరాటాల మధ్యలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో, ఎలాంటి విషయాలతో నువ్వు పోరాడుచు ఉన్నావో, ఆ పోరాటాలన్నింటినీ తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళు. ఆ పరిస్థితులన్నింటినీ తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళు. ఆయన యొక్క సమర్థతను నీవు కనుగొన్నప్పుడు ఆయన నీ యొద్దకు వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు, మనకు తోడై ఉన్నప్పుడు ఎర్ర సముద్రము ఎదురైనా అక్కడ ఆరని నేల కనపడుతుంది. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు ఎరుకో గోడలు లాంటి బలమైనటువంటి గోడలే నీ ప్రయాణానికి అడ్డముగా వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా నీకు దారినిస్తాయి. అటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుని దగ్గరకు వినయముతోనూ విధేయతతోనూ పశ్చాత్తాపముతోనూ మారు మనసుతోనూ వెళదాం. ఆశీర్వాదాలను పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట వినినటువంటి మీ అందరికీ అట్టి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. మేము మీ దగ్గరకు ఎలా రావాలో, ఏ రీతిగా వచ్చినప్పుడు మీరు మా దగ్గరికి వస్తారో తెలియచేశారు. ఆ రీతిగా వచ్చి మా జీవితంలోను దీవెనగా మలుచుకునే కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.